ఓం నమో భగవతే శ్రీమన్నారాయణాయ. పోతన భాగవతం సప్తమ స్కందం ప్రహ్లాద చరిత్రను చదువుకుంటూ ఉన్నాం. ప్రహ్లాదుని దగ్గరికి హిరణ్యకశిపుడు గురువులందరినీ పిలిపించాడు. ఏంటయ్యా ఇలాంటి చదువులు చదివించారే అని మందలించాడు. అప్పుడు గురువులు అడిగితే ఆ ప్రహ్లాదుడి విధంగా అంటూ ఉన్నాడు. ఏమన్నాడు? ఇనుమయస్కాంత సన్నిధి నెట్లు భ్రాంతమగు ఋషికేశు సన్నిధి నా విధమున కరగుచున్నది దైవయోగమున చేసి బ్రాహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగుచు. ఏమంటుండే? ఇనుము ఏ విధంగా అయస్కాంతాన్ని ఆకర్షిస్తుందో ఆ విధంగా ఋషికేశు సన్నిధి నా విధమున కరుగుచున్నది. ఇదంతా కూడా నాకు దైవవశము చేసి చిత్తంబు భ్రాంతమగును అన్నమాట. దైవవశాత్తు నా మనస్సు అంతా కూడా ఆ ఋషికేశు సన్నిధి ఆ విధమున, అంటే ఏ విధంగా ఇనుము అయస్కాంతాన్ని ఆకర్షిస్తుందో ఆ విధంగా నా మనస్సు ఆ ఋషికేశుని ఆకర్షిస్తూ ఉంది అని చెప్పాడు. అని చెప్తూ ఏమంటున్నాడు? చాలా చక్కటి పద్యం. ఆ పద్యం ఏంటంటే, మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబువునే మదనములకు నిర్మల మందాకిని వీచికల దూగు రాయంచు సనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాది అయి చుక్కు కోయిల సేరునే కుటిజములకు పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరం బరుగునే సాంద్ర నిహారములకు అని శీర్షపద్యం. చాలా చక్కటి పద్యం. చిన్నప్పటి నుంచి అందరూ కూడా భాగవతం తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఈ పద్యాలు తెలియకుండా ఎవరు ఉండదు. దాని తర్వాత శ్రీనాథ్ కాడి నుంచి మొదలుకొని మరి అందరూ కూడా పోతనామాత్యుని సమకాలికుడు కదా, అలాంటి పోతనామాత్యుడు రాసినటువంటి భాగవతాన్ని అందరూ మెచ్చుకున్న వాళ్ళే. ఆధునికులైనటువంటి డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు కూడా మందార మకరందాలు అని పోతన భాగవతములోని మంచి పద్యాలను ఒక పుస్తకంగా తీర్చిదిద్దారన్నమాట. మరి ఆ పేరు పెట్టడానికి కూడా కారణమైనటువంటి పద్యం ఇది. నారాయణ రెడ్డి గారు మందార మకరందాలు అని పేరు పెట్టడానికి కూడా కారణమైనటువంటి పద్యం ఇది. చాలా చక్కగా ఉంటుంది. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబువునే మదనములకు. మధుపము అంటే తేనెటీగ. ఆ తేనెటీగ మందార పుష్పాలలో ఉన్నటువంటి మకరంద, అంటే మకరందం తేనెలో మునిగి తేలుతూ ఉంటుంది. ఆ తేనె యొక్క మాధుర్యములో మునిగి తేలుతూ ఉంటుందన్నమాట. అలాంటి ఆ తేనె తుమ్మెద మదనములకు ఓవుని. మదనములకు అంటే ఏమిటంటే, ఇది ఉమ్మెత్త పూలు ఉంటాయి కదా, అందులో మకరందం ఉండదు, అది సువాసన కూడా ఉండదు అన్నమాట. అంటే ఏ విధంగా తుమ్మెద మందార పుష్పాలలో ఉన్నటువంటి మకరందాన్ని గ్రోలుతూ ఆనందాన్ని అనుభవించేటటువంటి ఆ తుమ్మెద మరి ఈ మదనములకు ఓవుని. మదనముల కంటే తుమ్మిద పూలు దగ్గరికి పోతుందా? మకరందాన్ని ఆస్వాదించడానికి పోదు కదా అని. నిర్మల మందాకిని వీచికల దూగు రాయంచ సనునే తరంగిణులకు. రాయంచ అంటే రాజహంస. ఈ రాజహంస నిర్మల మందాకిని వీచికల, ఈ రాజహంసలు ఎక్కువ ఉంటాయంటే స్వర్గలోకంలో ఉండేటటువంటి గంగలో విహరిస్తూ ఉంటాయి. అలాంటి ఆ మందాకిని వీచికల దూగు అన్నమాట. పవిత్రములైనటువంటి పరిశుద్ధమైనటువంటి మందాకిని ఆకాశగంగ. ఆ ఆకాశగంగ వీచికల తరంగాలలో మరి విహరించేటటువంటి రాయంచ రాజహంస తరంగిణులకు సనునే. తరంగిణులు అంటే ఏమిటి?
మామూలుగా వాగులు వంకలు ఉంటాయి కదా, అలాంటి వాటి చోటికి మరి ఆ రాజహంసలు పోతాయా? లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల సేరునే కుటిజములకు. ఇక్కడ కోయిలను గురించి చెప్తాడు. కోయిల ఎక్కడుంటుంది? లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు. ఈ లలిత అంటే ఏమిటంటే మామూలుగా ఇది మనకు తీయ మామిడి చెట్ల యొక్క ఆ లేత చిగుళ్ళు ఉంటాయి చూడండి, ఆ లేత చిగుళ్లను మరి భుజిస్తుందన్నమాట. ఏది? కోయిల. ఆ భుజించి ఆనందంగా మరి విహరిస్తూ ఉంటుందన్నమాట. అలాంటిది ఆ కోయిల కుటిజములకు అంటున్నాడు. కుటిజములకు అంటే ఏమిటంటే ఈ మామూలుగా మల్లెపూలు అంటారు కదా, ఆ మల్లెపూలకు ఇది లేత మల్లెల దగ్గరికి పోతుందా? కొండ మల్లెలు, మామూలు పల్లె కొండ మల్లెల దగ్గరికి పోదు కదా అంటున్నాడు. ఏది? లలిత రసాల పల్లవ ఖాది అయి చొక్కు కోయిల కుటిజములకు చేరుని కొండమల్లెల దగ్గరికి పోతుందా అంటున్నాడు. పూర్ణేందు చంద్రికాస్ఫురిత చకోరం బరుగునే సాంద్ర నిహారములకు. పూర్ణేంద్రు చంద్రికాస్ఫురిత చకోరం బరుగునే, చకోరం పక్షి అన్నమాట. అది పూర్ణేందు చంద్రికాస్ఫురితం అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమిటంటే బాగా పున్నమి నాటి చంద్రుడు యొక్క వెన్నెలలో విహరించేటటువంటి చకోరము సాంద్ర నిహారములకు, అంటే చల్లదనంగా ఉంటుందని అక్కడ ఉంటుంది. అది సాంద్ర నిహారములకు అంటున్నాడు. దట్టమైనటువంటి మంచు పొరల దగ్గరికి ఆడ చల్లదనం ఉంటుందని అక్కడికి పోతుందా? పోదు కదా చకోరము. అంటే చెప్తాడు, అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఏ రీతి నితరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా. అంబోజధర దివ్య పాదార వింద. అంబోజధరుడు అంటే శ్రీ మహావిష్ణువు. ఆయన యొక్క దివ్య పాదార వింద, పాదార విందములంటే అరవిందములంటే పద్మాలు, ఆ పాదపద్మాలలో మరి ధ్యానిస్తూ మరి ఉండేటటువంటి అమృతాన్ని గోలేటటువంటి ఆసక్తి కలిగినటువంటి మత్త చిత్తము ఈ మనస్సు ఏ రీతి ఇతరంబు చేరనేర్చు, ఏ విధంగా ఇతర విషయాలలోకి చొప్పిస్తుంది మనస్సు పోదు కదా. వినుత గుణశీల మాటలు వేయునేల అన్నాడు. గుణశీల అని గురువర్యులకు ఏమంటున్నా అంటే మంచి గుణములు కలిగిన వాడా, ప్రసిద్ధములైనటువంటి గుణములు కలిగిన వాడా, మహానుభావ అని సంబోధించాడు. మాటలు వేయునేల, 1000 మాటలు ఎందుకు, నేను నా మనస్సు ఆ శ్రీమన్నారాయణుని పాద చరణాల విందం పైన ధ్యానములో నిమగ్నమై ఉన్నది అని చెప్పేశాడు అనమాట. అని విని రోషించి రాజసేవకుండైన పురోహితుండు ఎప్పుడైతే ప్రహ్లాదుడి విధంగా అన్నాడో అతడు కోపగించుకున్నాడు. ఆ చండామార్కులు ప్రహ్లాదుని చూసి తిరస్కరించి ఇట్లనే, ప్రహ్లాదుని చూసి తిరస్కార భావంతో ఈ విధంగా అన్నాడు. ఎవరు? ఆ పురోహితుడు. పంచశరద్వయస్కుడవు బాలుడవు ఇంచుకగాని లేవు, భాషించదు తర్కవాక్యములు చెప్పిన శాస్త్రములోని అర్థముక్కించుకయైన చెప్పవు, అసురేంద్రుని ముందట మాకు ఔదలం వంచుకొనంగజేసితివి వైరి విభూషణ వంశదూషణ. మరి ఆ పురోహితుడు కూడా ఏమన్నాడు? పంచశరద్వయస్కుడవు అంటే 5 ఏళ్ల బాలుడవు, మరి ఇంచుక గాని లేవు, వేలుడంత కూడా లేవు అన్నమాట. భాషించడు తర్కవాక్యములు, పెద్ద పెద్ద తర్కవాక్యములు మాట్లాడుచున్నావు అంటే ఏదేదో మాట్లాడుచున్నావు అని.
చెప్పిన శాస్త్రములోని అర్థం ఒక్కించుక అయిన చెప్పవు. మేము అన్ని శాస్త్రాలు చెప్పాం కదా, ఆ శాస్త్రాలలో మేము చెప్పబడినటువంటి అర్థం అంటే విషయం ఒక్కించుక అయినా చెప్పవు అంటున్నాడు. కొద్దిగా అయినా కూడా చెప్పడం లేదు. అసురేంద్రుని ముందట మాకు ఔదలల్ వంచుకొనంగా. అసురేంద్రుడు అంటే దైత్యరాజైనటువంటి మీ నాన్నగారైనటువంటి హిరణ్యకశిపుని దగ్గర మాకు ఔదలల్ వంచుకొనంగా, శిరస్సులు వంచేటట్లుగా తెచ్చావే. అంటే ఆయన ఎదుట మేము తలలు వంచుకునేటటువంటి పరిస్థితి తెచ్చితివే. వైరి విభూషణ వంశభూషణ అంటే ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. వైరి విభూషణ అంటే ఏంటి? వైరి అంటే శత్రువులు మెచ్చుకుంటున్నావు నీవు. దాని తర్వాత వంశదూషణ, నీ దైత్య వంశాన్ని నిందిస్తూ ఉన్నావు అని ఆ పురోహితుల వారు అన్నారు. ఇంకా ఏమంటున్నాడు చూడండి. తనయుడుగాడు క్షేత్రవుడు దానవ భర్తకు వీడు, దైత్య చందనవనమందు కంటకయుత క్షితిజాతము వంగి పుట్టినాడు. అనవరతంబు రాక్షస కులాంతకు ప్రస్తుతి చేయుచుండు, దండనమున గాని శిక్షలకు దాయడు, పట్టుడు కొట్టుడు ఉద్దతిన్. మరి ఇవరున్నాడే ఆయన అంటున్నాడు, తనయుడుగాడు శాత్రవుడు దానవ భర్తకు వీడు. దానవ భర్తకు అంటే దానవరాజు అయినటువంటి ఈ హిరణ్యకశిపునికి ఇతడు ఈ ప్రహ్లాదుడు తనయుడుగాడు, కొడుకుగాడు, శాత్రవుడు అంటున్నాడు. శత్రువు అయి కూర్చున్నాడు. దైత్య చందనవనమందు కంటకయుత క్షితిజాతము భంగి పుట్టినాడు అంటున్నాడు. దైత్య చందనవనమునందు, ఈ దైత్యులు అనే చందనవనములో కంటకయుత క్షితిజాతము భంగి పుట్టినాడు. కంటకలంటే ముళ్ళు, ఆ ముళ్ళు కలిగినటువంటి మొక్కలాగా పుట్టాడు అని చెప్పాడు. అనవరతంబు రాక్షస కులాంతకు ప్రస్తుతి చేయుచుండు. అనవరతము నిరంతరము ఈ రాక్షస కులాంతకుడు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడిని ప్రశంసిస్తూ ఉంటాడు. దండనమును గాని శిక్షలకు డాయడు. బాగా దండిస్తే గాని ఈడు దగ్గరికి రాడు అంటున్నాడు. దొరకడు అని, లొంగడు అని. మామూలుగా చిన్న చిన్న శిక్షలకు ఇతడు దొండడు, పెద్దగా దండించాలా అని అన్నాడు. అని ఏమన్నాడు? పట్టుడు కొట్టుడుద్ద తిన్నన్నాడు. మరి బాగా పట్టుకొని కొట్టండి అన్నాడు. ఎవరు? ఇతడు అని ఉద్దతిన్నమాట. మరి దాని తర్వాత హిరణ్యకశిపునితో ఇంకా ఏమంటారు అనేది రేపు చూస్తాం. ఇప్పుడు ఇంతవరకు ఇది. హరి ఓం తత్సత్.